హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం మంచి రుచికరమైన అందరికీ నచ్చే చోలే మసాలా ఎలా చేయాలో చూద్దామా? మరి ముందుగా కావలసిన పదార్థాలేంటో తెలుసుకుందాం. 250 గ్రాముల చోలేని తీసుకుందాం. 3 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని సన్నగా తరిగి పెట్టుకుందాం. 2 మీడియం సైజ్ టమాటాలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం. పచ్చిమిరపకాయల్ని వీలైనంత సన్నగా తరిగి ఉంచుదాం. చిటికెడు బేకింగ్ సోడా, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు, మన తయారీకి కావలసిన నీరు, ఉప్పు, కారం, పసుపు, నూనె, ధనియాల పొడి, చోలే మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పొడులను సిద్ధంగా పెట్టుకుందాం. జీలకర్రను బరగ్గా దంచి పెట్టుకుందాం. మనం ముందుగా చోలేను కడిగి నీళ్లు పోసి రాత్రంతా నానేందుకు పక్కన పెట్టుకుందాం. మనం ఇక్కడ 250 గ్రాముల డ్రై చోలేని తీసుకుంటున్నాం. దానిలో నీరు పోసి రాత్రంతా నానేందుకు పక్కన పెట్టుకున్నాం. చోలే చక్కగా నానాయి కదా. ఇప్పుడు నానిన చోలేని మరోసారి శుభ్రంగా కడిగి నీటిని తీసేసి ఒక కుక్కర్లో వేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం సరిపడా నీళ్లు వేద్దాం. అందులోనే మనం చిటికెడు బేకింగ్ సోడా, కొంచెం ఉప్పు, బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క మరియు చిటికెడు పసుపు వేసి 2 విజిల్లు వచ్చే వరకు ఉడికిద్దాం. చోలే మృదువుగా అవ్వాలి, కానీ తొక్కలు వచ్చేయకూడదు. చక్కగా ఉడికాయి కదా, వీటిని పక్కన పెట్టుకుందాం. ఈ ఉడికించిన నీటితోనే గ్రేవీకి వాడటం వల్ల గ్రేవీ చాలా రుచిగా వస్తుంది. ఇప్పుడు ఒక ప్యాన్ని తీసుకొని కాస్త నూనె వేసి కాగనిద్దాం. కాస్త కాగిన తర్వాత ఇందులో జీలకర్ర మనం బరగ్గా దంచి పెట్టుకున్నాం కదా, దాన్ని వేసుకుందాం. ఇందులోనే ధనియాల పొడి, పసుపు, అలాగే మనం సన్నగా తరిగి పెట్టుకున్న
పచ్చిమిరపకాయల్ని కూడా వేసుకొని చక్కగా కలుపుకుందాం. ఇందులో కాస్త అల్లం తెల్లుల్లి ముద్దను వేసి కాస్త వేగిద్దాం. వీటిలో మనం సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయల్ని, అవి కూడా వేసి చక్కగా వేపుకుందాం. ఇప్పుడు చక్కగా తరిగి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా వేసి కలుపుకుందాం. మీ రుచికి సరిపడా కారం, కాస్త ఉప్పులను కూడా వేసి కలుపుకొని పచ్చివాసన పోయే వరకు వేగిద్దాం. ఉప్పు వేసేటప్పుడు మాత్రం కొంచెం వేసుకుందాం, ఎందుకంటే మనం ఉడకబెట్టేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా, కనుక ముందు కొంచెమే వేసుకుందాం, చాలకపోతే తర్వాత వేసుకుందాం. అలాగే గరం మసాలా పొడి, చోలే మసాలా పొడి కూడా ఇప్పుడే వేసేద్దాం. వీటిని పచ్చివాసన పోయి దగ్గరగా ముద్దగా ఉడికే వరకు మనం మూత పెట్టి వేపుదాం. ఇప్పుడు ఇవన్నీ చక్కగా దగ్గరగా ఉడికాయి కదండి. ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా చోలే, దాన్ని నీటితో పాటుగా వేసుకుందాం. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలుపుకొని మసాలాలన్నీ చోలేకి చక్కగా పట్టే వరకు మూత పెట్టి ఉడికిద్దాం. ఎంతో రుచికరంగా ఘుమఘుమలాడుతూ మన చోలే మసాలా రెడీ అయిందండి. దీన్ని బటూరే, పూరి, చపాతీ, అన్నం లాంటి వాటితో వేడివేడిగా సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మీరు ట్రై చేయండి, మరియు ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.